మా పిల్లలు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారండి. ఫస్ట్ టైం ఫ్లైట్ చూసినప్పుడు చాలా బాగా ఎక్సైట్ అయ్యారు ఫ్లైట్ ఎక్కి. హలో ఆల్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్యామిలీ వీలాగ్స్ చేస్తూ ఉంటాను. మా ఫ్యామిలీ అందరం కలిసి మనాలి వెళ్ళామండి లాస్ట్ టైము. ఈ వీలాగ్లో నేను మనాలి ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతామా. మేము హైదరాబాద్ టు మనాలి బుక్ చేసుకున్నామండి ప్యాకేజ్. సో హైదరాబాద్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాలి. ఢిల్లీ నుంచి క్యాబ్లో మనాలి తీసుకెళ్తారు, రోడ్ జర్నీ అనమాట. సో 5 o'clock మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి మేమందరం రెడీ అయిపోయి 3 o'clock స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. సో కార్ జర్నీ అంత లాంగ్ అంటే ఫస్ట్ భయపడ్డాము. అందుకని మేము మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటానికి రీజన్ ఇదే అనమాట. పిల్లలతో నైట్ జర్నీ రోడ్ మీద అంత లాంగ్ అంటే నాకు ఎందుకు అంత అన్సేఫ్ అనిపించింది. సో మార్నింగే క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. ఢిల్లీ నుంచి మేము సోనీపట్ అని చెప్పి హర్యానాలో ఉంటుంది. అది దాటాక పానీపట్ వస్తుంది, అది కూడా హర్యానానే. పానీపట్ తర్వాత కురుక్షేత్ర వచ్చింది. కురుక్షేత్ర చాలా పెద్ద విలేజ్ అండి. కురుక్షేత్రలో మనం ఆగచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే శ్రీకృష్ణ యుద్ధం ఉంటుంది కదా, సో ఆ యుద్ధం జరిగింది అక్కడే. సో దాని మీద కూడా పెద్దగా రాస్తారు, గీత ఇక్కడే డెలివరీ అయింది అని చెప్పి, అంటే భగవద్గీత అక్కడే పుట్టింది అని చెప్పేసి. హిల్ ప్రదేశ్ ఎంటర్ అవ్వగానే దారంతా టన్నల్స్ ఉంది. టన్నల్స్ గుండా వచ్చేసాం మనాలికి. రూమ్కి వెళ్ళాక రూమ్స్లో చెక్ ఇన్ అయ్యాము. చెక్ ఇన్ అయ్యి కూలింగ్ ఉందండి బాబు, -2 degrees వెళ్ళంగానే. మామూలు కూలింగ్, చలికి అసలు బయటకు వస్తుంటే ఫ్రీజ్ అయిపోతున్నామా అన్నట్టు చలి ఉంది. రూమ్లో వాడు హీటర్ పెట్టలేదు. వెళ్ళాం, బాబు మా ప్యాకేజ్లో హీటర్ కూడా ఉంది, హీటర్ ఉంటే తర్వాత 5 minutesకి ఇచ్చాడు. హీటర్ వచ్చేదాకా చలికి బాగా గడ్డగడ్డాం. ఫస్ట్ టైం కదా -degrees అనుకున్నాం. సో చాలా చలి అనిపించింది. తర్వాత రూమ్లో నైట్ మొత్తం హ్యాపీగానే నిద్ర పట్టింది. ఎర్లీ మార్నింగ్ లేచాము. బ్రేక్ఫాస్ట్ వాడే ఇస్తాడు, హోటల్ వాడు. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యాక డ్రెస్సెస్ అంతా బాగానే ప్యాక్ అయ్యాము. వార్మర్స్ ఇవన్నీ పెట్టుకుని, ఎందుకంటే మంచు మీద ఆడుకోవాలి కదా అని చెప్పేసి. సో రోహతంగ్ పాస్ వెళ్ళాలి. రోహతంగ్ పాస్ దగ్గర మంచు లేదు, గ్రాంఫూ వెళ్ళాలని చెప్పారు. సరే అక్కడికే పదా అని చెప్పాం. గ్రాంఫూకి వెళ్ళాలంటే కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాలన్నారు. సరే అని చెప్పాము. తర్వాత వీళ్ళందరూ అక్కడ డ్రెస్సులు ఇవి రెంట్కి ఇచ్చే ఉంటాయి. మన డ్రెస్సులు కాదు, రెంట్కి తీసుకోవాలి, ఎందుకంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో మీరు రెంట్ డ్రెస్సు, అక్కడ షూస్ ఇవన్నీ తీసుకోవాలి సార్ అని చెప్పారు. సరే అని చెప్పాము. అక్కడ సాక్స్లు అయితే మనమే కొనుక్కోవాలి, డ్రెస్సులు షూస్ రెంట్కి ఇస్తారు. గ్లౌజెస్ కూడా ఇస్తారు. మన గ్లౌజెస్తో పాటు వాళ్ళ గ్లౌజెస్ కూడా వేసుకున్నాం మేము. సో అవన్నీ కలిపి అక్కడ తీసుకున్నానికి కాస్త లేట్ అయింది. అవన్నీ తీసుకుని స్టార్ట్ అయ్యాము. మొత్తం అంతా మీకు ఘాట్ రోడ్డే కాబట్టి వెహికల్స్ స్పీడ్గా వెళ్ళవు, పెద్ద లైన్ ఉంటుంది. ఒక విషయం మెచ్చుకోవచ్చు ఏంటంటే, వాళ్ళంతా చాలా కారు తర్వాత కారు అట్లా ఒకే లైన్లో చక్కగా వెళ్తున్నారు. ఓవర్టేక్ చేసుకుంటాం కానీ, సైడ్ నుంచి వెళ్ళిపోతాం కానీ అట్లా ఏం బ్లాక్ చేయట్లేదు. అదొకటి మెచ్చుకోవచ్చు. పోలీసులు కూడా చాలా బాగానే కంట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో. సో అలా కంటిన్యూ అవుతూ రోహతంగ్ పాస్ మీదుగా అటల్ టన్నల్ వచ్చింది. అటల్ టన్నల్ అవన్నీ దాటుకుంటూ వెళ్ళాం. అటల్ టన్నల్ దాటాక చాలా బాగుంది. అటల్ టన్నల్ నుంచి రఫ్గా అదొక 12 to 15 kilometers ఉంటుంది గ్రాంఫూ అని చెప్పి. గ్రాంఫూకి వెళ్ళాం. వెళ్ళే దారిలో రోప్ రైడింగ్ ఉంటుంది. సో అక్కడ ఆగి రోప్ రైడింగ్ చేసాం. నేను, మా వైఫ్, మా కిడ్స్ అందరం కలిసి రోప్ రైడింగ్ చేసాము. రోప్ రైడింగ్ చేసినాక అసలు ఉందండి బాబు చలి. నోస్ అయితే గడ్డగట్టినట్టు అయిపోయింది. ఏదైనా కవరింగ్ది ఏదైనా క్రీమ్ రాసుకుంటే బెటర్ నా సజెషన్ అయితే. మేము ఏం రాసుకోలేదు కాబట్టి దిగాక కొద్దిగా బ్రీతింగ్కి దీనికి ఇబ్బంది అనిపించింది. తర్వాత సెట్ అయిపోయాం. రోపింగ్ని కంప్లీట్ చేసుకుని పైకి వెళ్ళాము. పైకి వెళ్ళాక అక్కడ కార్స్ ఒక పాయింట్ దగ్గర, గ్రాంఫూ అనే పాయింట్ దగ్గర ఆపేస్తారు. అక్కడి నుంచి మనమే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. లిటిల్ లైక్ ట్రెక్కింగ్ లాగా అనమాట. సో లిటిల్ ట్రెక్కింగ్ కాబట్టి కిడ్స్ని తీసుకుని వెళ్ళాము. ఓకే అనిపించింది, కానీ కిడ్స్తో ట్రెక్కింగ్ కొద్దిగా కష్టం అండి. అయితే ఐస్ మీద నడవటం కదా, ఫస్ట్ టైం కొద్దిగా ఎక్సైట్ అయినా జారిపోతాం. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. అందరం వెళ్ళాం. పైకి వెళ్ళాక అక్కడ కెమెరామెన్ వస్తారు. సార్ మీకు ఫొటోస్ కావాలంటే 3000 అట్లా ఉంటుంది ప్యాకేజ్, లేదంటే పిక్కి ఇంత అని చెప్పి ఉంటుంది. మేమేం చేసామంటే 3000కి ప్యాకేజ్ లాగా తీసేసుకున్నాం. ఇక వాడు ఎన్ని పిక్స్ అయినా తీస్తాడు, మనతోనే ఉంటాడు అనమాట. సో కొన్ని పిక్స్ అవన్నీ దిగాము. అక్కడ స్కీయింగ్ అంటాం అనమాట. స్కీయింగ్ చేసాము. స్కీయింగ్ కూడా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసాం. యాక్చువల్గా కెమెరా వాడు ఇంకో 1 hour టైం ఉంది, వాడు ఇంకా ఫొటోస్ తీస్తా అన్నాడు. కానీ స్కీయింగ్ చేసి ఐస్తో ఆడేపటికి మా పిల్లలు ఏడుస్తూ స్టార్ట్ చేశారు. వెళ్ళిపోదాం, మాకు బాగా చలిగా ఉంది అది ఇది అంటూ చెప్పారు. ఎందుకంటే అక్కడ -5, -6 degrees అట్లా ఉందన్నమాట. సో అంత లోవర్ టెంపరేచర్స్లో మనకే చాలా హార్డ్ కదా. సో వాళ్ళు వెళ్ళిపోదాం అంతంలో మాకు కూడా ఓకే అనిపించింది.
సో ఇక సర్లే అని చెప్పేసి మళ్ళీ కిందకి దిగేటప్పుడు ఉంది క్యాబ్ దాకా వెళ్తానికి. ఆల్రెడీ ఐస్లో ఆడి ఓపిక అయిపోయిందేమో, కిందకి దిగేటప్పుడు చల్లి నడవలేకపోతున్నాం. పిల్లలేమో ఎత్తుకొని అంటున్నారు. ఇక వీళ్ళని ఎత్తుకొని కొంచెం దూరం, వాళ్ళని నడిపిస్తూ కొంచెం దూరం. చాలా టఫ్ అనిపించింది ఆ పార్ట్ మాత్రం, కానీ బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడే డ్రెస్సెస్ మనకి రెంట్కి ఇస్తారనమాట, మనాలి విలేజ్ లుక్. సో విలేజ్ లుక్ డ్రెస్సెస్ కూడా రెంట్కి తీసుకుని ఫోటోషూట్ అయితే చేసాము. అది కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చి క్యాబ్ ఎక్కేసి రిటర్న్ అయిపోయామన్నమాట రూమ్కి రిటర్న్ అవ్వటానికి మాకు ఆల్మోస్ట్ 3 hours 4 hours పట్టింది జర్నీ. ఎందుకంటే అందరూ ఒకేసారి కదా, అట్లా కిలోమీటర్లు కార్లు అలా ఆగిపోతాయి. చెప్పాను కదా వీళ్ళంతా 1 laneలోనే వెళ్తారు, దాటరు అని చెప్పి. సో ఆ సింగిల్ లేన్లో నిదానంగా వెళ్తూ మెల్లగా దిగేవాటికి మళ్ళీ 8 అయింది. సో రూమ్కి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాం. అలా Day 2 కంప్లీట్ చేసాం. Day 3 కూడా సేమ్గా స్టార్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసి కార్ ఎక్కేసి వశిష్ఠ టెంపుల్ ఉంటుంది, వశిష్ఠ కుండ అనమాట, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా అంటే కార్ కొద్దిగా దూరంగా అనిపిస్తారు. సమ్ అరౌండ్ 1 kilometer నడవాలి. అది నడుచుకుంటే అది ట్రెక్కింగ్ ఏం కాదు, నార్మల్గానే వెళ్ళచ్చు. సో ఆన్ ద వేలో కొన్ని ఫొటోస్ తీసుకోండి అని చెప్పి మనకి ర్యాబిట్స్ని ఇస్తూ ఉంటారు. మనల్ని ర్యాబిట్స్ చాలా క్యూట్గా ఉంటాయి. మేము చెప్పాము ఫస్ట్ దర్శనం చేసుకుని దిగుతామని చెప్పి. సో లోపలికి వెళ్ళి టెంపుల్స్ అన్నీ చూసుకున్నాము. టెంపుల్స్ అన్నీ బాగున్నాయి. అక్కడ కొన్ని వీడియోస్ తీసాము. హాట్ కుండ అని ఉంటుంది, హాట్ వాటర్ ఉంటాయి. అంత -degreesలో కూడా అక్కడ వాటర్ మాత్రం హీట్గానే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నాం అవన్నీ చాలా బాగున్నాయి. హాట్ కుండ ఇవన్నీ చూసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకుని కొద్దిగా ఫోటోషూట్ లాగా చిన్న ఫొటోస్ తీసుకుని పెద్ద టైం స్పెండ్ చేయలేదులేండి. బయటకు వచ్చాము. అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి కదా, మా పాప ఎంజాయ్ చేసింది ఇక ర్యాబిట్స్తో. వాటితో ఫోటో దిగుతా అంటూ చాలా టైం అక్కడే గడిపేసింది. రమ్మన్న కూడా రాలేదు. ఒక ర్యాబిట్ కాదు, ఆమె ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని ర్యాబిట్లని పట్టేసుకుంది. అక్కడ ఒక 6 members దాకా ఉన్నారు. మేమే 4 members ఉన్నాం కాబట్టి మేము 4 ర్యాబిట్స్ తీసుకున్నాం. ర్యాబిట్కి 50 rupees తీసుకుంటారు ఫోటోషూట్కి. 200 ఇచ్చాక ఇంకా మా పాప ఏ ర్యాబిట్ అడిగిన ఇస్తున్నారు కానీ ఫ్రీగానే ఇచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ మనం పే చేసాం కాబట్టి. సో ఫొటోస్ అయితే ర్యాబిట్స్తో బాగా ఎంజాయ్ చేసింది పాప. మా బాబు ఏంటంటే ర్యాబిట్ని పట్టుకోరా అంటే వాడు పట్టుకోవట్లేదు. వాడు ర్యాబిట్ని ఫస్ట్ టైం చూస్తామో లేకపోతే వాడికి కొద్దిగా యానిమల్స్ అంటే కొంచెం భయం ఉంటుంది. సో నాకు వద్దు, నేను దిగను ఫోటో అని చెప్పాను. సరేలే అని చెప్పాను. వాడైతే ర్యాబిట్ని పట్టుకోలేదు కానీ మేమందరం ర్యాబిట్స్తో దిగి ఫోటోలు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరాము. వశిష్ఠ టెంపుల్ నుంచి మేము హడింబా టెంపుల్కి వెళ్ళామండి. హడింబా టెంపుల్ దగ్గర దిగాము. హడింబా టెంపుల్ దగ్గర యాక్స్ ఉన్నాయి, మనాలి యాక్స్. చక్కగా జూలేసుకుని చాలా బాగున్నాయి. యాక్స్ తర్వాత లోపలికి వెళ్ళాము. అక్కడ కూడా ర్యాబిట్స్, వైట్ కలర్ షీప్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా మనం వాటిని ఎక్కచ్చు, ఫోటో దిగచ్చు. సో మేమందరం ఎక్కాము, ట్రై చేసాము, ఫోటోలు దిగాము. ర్యాబిట్స్తో ఆల్రెడీ దిగాము కాబట్టి ర్యాబిట్స్తో వద్దని చెప్పాము. మనాలి విలేజ్ లుక్ అని చెప్పాను కదా, ఆర్డర్స్ కూడా ఇస్తారు. చెప్పాము మనాలి విలేజ్ లుక్ కూడా అయిపోయింది నిన్న, సో వద్దని చెప్పాము. వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట, తీసుకొని అని చెప్పి. సో వద్దని చెప్పాము. అక్కడ హడింబా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పెద్ద లైన్ ఉంది, 4 to 5 hours పడుతుంది. 4 to 5 hours అక్కడ వెయిటింగ్ చేసి దర్శనం చేసుకోవాలంటే ఆ డే వేస్ట్ అవుతుందని ఆలోచించాము. సో అక్కడున్న పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, వాళ్ళైతే ఒప్పుకోలేదు. కిడ్స్ వరకు అయితే వాళ్ళు తీసుకెళ్తామన్నారు. సరే కిడ్స్ వరకు తీసుకెళ్ళండి అని చెప్పాం. కిడ్స్ ఇద్దరికి దర్శనం అయింది. మేమైతే బయట నుంచి చూసి దండం పెట్టుకున్నాం. అక్కడే దగ్గరలో మనకి ఘటోత్కచ టెంపుల్ అని ఉంటుంది. సో ఈ దర్శనం కంప్లీట్ చేశాక ఘటోత్కచ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి యాక్తో ఫోటోషూట్లు దిగాం, చాలా బాగుంది. యాక్తో ఫోటోషూట్స్ అయ్యాక షీప్తో మా పాప దిగింది. షీప్తో ఫోటోషూట్ అయ్యాక మేము అక్కడ చిన్న సీనరీస్ ఉంటే లైట్గా ఫొటోస్ దిగాము. చాలా బాగుందన్నమాట. అక్కడ నుంచి మనాలి మాల్ రోడ్కి స్టార్ట్ అయ్యాము.
ఈ మనాలి మాల్ రోడ్ దగ్గర ఒక పార్క్ ఉంటుంది, కిడ్స్కి ప్లే ఏరియా లాగా ఉంటాయి అనమాట. సో ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాం. టికెట్స్ తీసుకోవాలి అంటే టికెట్స్ ఎంట్రీ తీసుకుని పార్క్ లోపలికి వెళ్తే అక్కడ కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి కిడ్స్కి, సమ్ ప్లే ఏరియా లాగా. వాళ్ళు ఆడుకున్నాక ఈవినింగ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము. అక్కడే ఫుడ్ కూడా తిన్నాం. సమ్ రెస్టారెంట్స్ ఉంటే నార్మల్ రెస్టారెంట్స్ అక్కడ ఫుడ్ తినేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాం. 5 అయ్యాక చాయ్ తాగేసి మనాలి రోడ్ స్టార్ట్ అయిందనమాట. మనాలి రోడ్ ఉందండి, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అక్కడ క్రిస్మస్ వ్యూ అని చెప్పేసి, న్యూ ఇయర్ వ్యూ అని చెప్పేసి రోడ్ అంతా డెకరేట్ చేస్తారు. అది నాకు ఎవ్రీ టైం డెకరేట్ చేస్తారా లేకపోతే ఈ అకేషన్ కోసం డెకరేట్ చేశారనేది నాకు క్లారిటీ లేదు, కానీ మేము వెళ్ళినాకైతే మంచి డెకరేషన్ ఉంది కాబట్టి ఆ డెకరేషన్ డీజే సెటప్ అంతా పెట్టారు. మంచి లైట్లు వేసి సౌండ్స్ పెట్టి డ్యాన్స్ చేయించారు. సో అక్కడ ఎంజాయ్ చేసాము. 8 o'clock వరకు అక్కడే అవన్నీ ఎంజాయ్ చేసేసి మనాలి రోడ్ మొత్తం ఎంజాయ్ చేసి బాగా ట్రిప్ అంతా అలసిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము.
మణికరణ్ నుంచి మేము రిటర్న్ ఆన్ ద వే టు ఢిల్లీ స్టార్ట్ అయిపోయామండి. సో ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము బై 8:30 PM ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. సో 8:30కి రీచ్ అయిన తర్వాత మాకు సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 9 అయింది. సో మాకు ఇంకా టైం ఉందన్నమాట. 11కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేపటికి నైట్ 2 అయింది, ఎందుకంటే ఫ్లైట్ దిగేపటికి 1:30 అయింది కాబట్టి. ఇది మా మనాలి ట్రిప్ ఎక్స్పీరియన్స్ అండి, మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ముందు ఇంకా మంచి ట్రావెల్ వాక్స్, ఫన్ వీడియోలు మీకోసం తీసుకురాబోతున్నాను. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నేను మీ గిరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.